వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు త్వరగా తోడుకోదు. పైగా గట్టిగా గడ్డలా తోడుకోదు. ఈ చల్లటి వాతావరణంలో పెరుగు త్వరగా తోడుకోవాలి అంటే చిన్న చిన్న చిట్కాలు చెప్తారు పెద్దలు. అందులో కొన్ని మీకోసం. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టాలి అంటారు. అయితే ఈ చలికాలంలో గోరువెచ్చ కంటే ఇంకొంచెం వేడి మీద పాలు తోడు పెట్టాలి. అలాగే డైరెక్ట్గా పెరుగు వేయకుండా కొంచెం నీళ్లు కలిపి మజ్జిగలా చేసి పాలలో వేయాలి. తోడు పెట్టిన పాలలో ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చిని తొడిమలతో సహా వేసి పెట్టాలి. అప్పుడు పెరుగు త్వరగా తోడుకుంటుంది. అలాగే హాట్ ప్యాక్ లో పాలు తోడు పెట్టినా పెరుగు త్వరగా తోడుకుంటుంది. అయితే హాట్ ప్యాక్ లో పెరుగు తోడు పెడితే మాత్రం తోడుకున్న వెంటనే వేరే గిన్నెలోకి తీసుకోవాలి. లేదంటే పెరుగు పుల్లగా అయిపోతుంది. ఇంకో పద్ధతిలో పాలు తోడుబెట్టిన గిన్నె మీద ఇంకో పెద్ద గిన్నెని బోర్లించి పెడితే కూడా వెచ్చగా ఉండి పాలు త్వరగా తోడుకుంటాయి. చలికాలమంతా చిన్న మట్టి కుండలు తెచ్చుకొని వాటిలో పెరుగు తోడు పెడితే త్వరగా తోడుకుంటుంది. గట్టిగా కూడా వస్తుంది పెరుగు. తోడు పెట్టిన పాల గిన్నెని ఓవెన్లో పెట్టి ఉంచితే కూడా పెరుగు త్వరగా తోడుకుంటుంది. పెరుగు సరిగా తోడుకోలేదు అనిపిస్తే వేడి నీళ్లలో ఆ గిన్నెని ఒక 10 నిమిషాల పాటు ఉంచితే చాలు, పెరుగు తోడుకుంటుంది. సడన్ గా గెస్ట్స్ వచ్చారు, పెరుగు తోడుకోలేదు అనుకుంటే తోడు పెట్టిన పాల గిన్నెని కుక్కర్లో ఆవిరి మీద ఒక 5 నిమిషాలు ఉంచి తీస్తే పాలు తోడుకుంటాయి. కానీ గట్టిగా రాకుండా కొంచెం విరిగినట్టు తోడుకుంటుంది. కానీ రుచి కమ్మగానే ఉంటుంది. అప్పుడు అందులో కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేస్తే చిక్కటి మజ్జిగలా వస్తుంది. రుచిగా కూడా ఉంటుంది.